ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలన్నింటిలోనూ నువ్వు కావాలని ఫెయిల్ అవటంలో ఏమిటి నీ ఉద్దేశం? చదువుద్దేశమే. అంటే నేను ఇంటర్వ్యూలో పాస్ అయ్యి నాకు ఉద్యోగం వస్తే నాకు పెళ్లి చేస్తానన్నావు. నువ్వు చెప్పే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని తప్పుతున్నాను. అలాగా? అలా పెళ్లి తప్పించుకుందామని ప్లాన్ వేస్తున్నావా? రే, నేను నీ బాబునరా, నా దగ్గర నీ కుప్పిగంతులు. రేపే మా చెల్లెల్ని దాని కూతురు కాంతాన్ని పిలిపించేస్తున్నాను. మా కాంతాన్ని ఎందుకు చేసుకోవో చూస్తాను. కాస్తోరా ఛాలెంజ్. ఎవరు కావాలమ్మా? మాధవరావు గారు ఇదేనా? మీకు కావాల్సింది రైల్వేలో పనిచేసి రిటైర్ అయిన మాధవరావు గారమ్మా, ఆర్టీసీలో పనిచేస్తున్న మాధవరావు గారా? రైళ్లలో పనిచేసిన ఆయనే. ఆహా, కే మాధవరావు గారమ్మా, ఆర్ మాధవరావు గారా? కే మాధవరావు గారే. ఆహా, మీరు ఆయన బంధువులా అమ్మా, స్నేహితులా? అబ్బాబా, బంధువులమేనయ్యా. నేను ఆయన చెల్లెల్ని, ఇది నా కూతురు కాంతం. ఆయన రమ్మంటేనే వచ్చాం. ఆహా, రమ్మని ఉత్తరం రాశారమ్మా, టెలిగ్రామ్ ఇచ్చారా? అబ్బాబా, టెలిగ్రామ్ ఇస్తేనే వచ్చామయ్యా. ఆహా, మీరు లోపలికి వెళ్ళారని కలుస్తారమ్మా, ఆరుని బయటికి పిలవమంటారా? ఏమి రుక్మిణి ఇక్కడ పడుకున్నావేటి? ఎంతసేపు వచ్చి? ఓ గంట సేపు అయిందిరా అన్నయ్య. ఈ నక్షత్రం ఎవడో 1,00,000 ప్రశ్నలు వేసి నన్ను ఇక్కడే ఆపేశాడు. ఒరే దరిద్రపు సుంఠ, ఇది మా బాబాయ్ గారు అమ్మాయిరా. రా రుక్మిణిరా. ఏమే కాంతం కులాసానా? కులాసనే మోయా. బావేడి బావా? నేను కాంతను కాదో చెప్పుకోవాలమ్మా. నువ్వే చెప్పుకున్నావు నీ పేరు కాంతమని. బావా, నేను అమ్మ ఇప్పుడే వచ్చాం. రైల్లో భలే తమాషాలు జరిగాయిలే. ఓహో. ఓ బామ్మగారు ఆవకాయ జాడి తెచ్చి పైన పెట్టిందనమాట. దాని ఊటకారి కింద కూర్చుని ఆయన చొక్కా అంతా ఎర్రగా అయిపోయింది. అయిందా? ఆయన పొద్దున్నే లేచి ఆ చొక్కా చూసుకుని అద్దిరిపడి రక్తం రక్తం అంటే ఎంత గట్టిగా అరిచాడో. భలే నవ్వొచ్చిందిలే. బావా, ఒకతనేమో టికెట్ లేకుండా ఎక్కాడు. టీసీ రాగానే పెట్టెల వెనకాల బలాల కింద దాక్కుని మహా కష్టపడిపోయాడు. అమ్మో, అమ్మా అమ్మా, శత్రుసేని మన కోటను ముట్టడించేసింది, బాంబులు వెలుస్తోంది. ఏమైందిరా? అదే ఆ రుక్మిణి అయితే కాంతం రక్షి దిగిపోయారు. బావా లేదు, బాత్రూమ్కి వెళ్ళాడు. దిగానే కొబ్బరి బోండం టైప్ లో నా తలను చెక్కేసి నా మెదడిని తినడం మొదలెట్టింది ఆ బాగుడికాయ. రుక్మిణి వదిని పిలిపించేశారన్నమాట ఆయన. అవునమ్మా, వాళ్ళ బాధ నుంచి నన్ను నువ్వే కాపాడాలి. నాకు నువ్వే దిక్కమ్మా. నువ్వేం భయపడకురా అబ్బాయి, మీ నాన్నకి నేను అడ్డుపడతాను. థ్యాంక్స్ అమ్మా. ఆ కాంతాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అగత్యం రాకుండా చూసే పూచి నాది. చాలా థ్యాంక్స్ అమ్మా. రేపే మా అన్నయ్యని మా కనకాన్ని పిలిపించేస్తాను. చక్కగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుందు గాని. అమ్మా, పెనం మీద మాడిపోతున్నానని చెప్పుకుంటే నన్ను సరాసరి పొయ్యిలోనే పడేయాలని చూస్తావా? అభయహస్తం చూపించి అదే చేస్తున్నా మెడ పిసికేస్తావా? పొద్దమ్మా, నా కాంతం వద్దు, కనకం వద్దు. ఇది రాక్షస అయితే అది బ్రహ్మ రాక్షసమ్మా, నాకొద్దు, ఎవరు వద్దు. ఏరా, మా కాంతాన్ని చూసావా? ఎలా ఉంది? నా కడుపులో 1000 జతల చేతులు దూరి బూందీ దేవినట్టు దేవేస్తున్నట్టుగా ఉంది. మోషన్స్ మొదలయ్యాయి. పిచ్చి కుంకకి సంబరం పట్లేక విరోచనాలు మొదలైనట్టున్నాయి. రుక్మిణి, ఈ సంబంధం ఖాయం. మీ కాంతాన్ని మా వాడికి పెళ్లి జరిపించేస్తానే. మొత్తానికి హైదరాబాద్ వచ్చి చేరాం. ఇంత పెద్ద ఊళ్ళో మా అన్నయ్యని ఎక్కడ వెతుకుతామండి? దేవుడి మీద భారం వేసి సందు సందు గాలిద్దామే వింద. అసలేమిది రెండో పెళ్లి అంటున్నారు. ఆ పెళ్లి గట్టిగా నిలవాలంటే ముహూర్తం గట్టిగా ఉండాలి. ఈ సంవత్సరం మంచి ముహూర్తాలేం లేవండి. సరే అయితే ఏం చేస్తాను? ఇన్నేళ్ళు ఆగాను కదా, ఇంకో ఏడాది కూడా ఆగుతాను. ప్లీజ్ బావా, నా చేత నీకు ఒక్కసారి కాఫీ తాగిస్తాను. ప్లీజ్ ఒక్కసారి ఆగవు. బావా బావా, ప్లీజ్ బావా. బావా ఎవరివే నువ్వు? ఆ కప్పెట్టివ్వు, మా బావకి నేను తాగిస్తాను. బావా ఇందా, నేను ఇస్తున్నాను కాఫీ, తాగు బావా. అన్నయ్య, ఇదేనా రావడం? అవునే, బస్సు లేట్ అయింది. ఇంకా పెళ్లి దాకా ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధమై వచ్చేసాం. పెళ్లి ఎప్పుడు చేద్దామంటావు? కమలం, నువ్వు లోపలికి పద. లోపలికి పద. మీ అన్నయ్యని పిలిపించేసావన్నమాట. మీరు మీ చెల్లెల్ని పిలిపించుకోలే? మీ కనకాంతి మూల నక్షత్రమే. మూల నక్షత్రం పిల్లని చేసుకుంటే మావ చేస్తారట. మీ కాంతాంది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష పిల్లని తెచ్చుకుంటే అట్ట గుటుక్కుమంటుందంటారు. అంటే నే తెచ్చినా నీకే పర్వాలేదన్నమాట. అంటే నేను చచ్చినా మీకు పర్వాలేదన్నమాట. బాధలు అనవసరం. రమేష్ గారికి మా కాంతాన్ని ఇచ్చే పెళ్లి చేస్తాను. కుదరదు, మా కనకానిచ్చి చేయాల్సిందే. రమేష్ గారి పెళ్ళ కాంతమే. అదేం కుదరదు, కనకమే. కాంతమే, కనకమే, కాంతమే, కనకమే. నేను చెప్తున్నాను, కనకమే. బాబు, బయటికి వెళ్తున్నట్టున్నారు. వెంటనే వచ్చేస్తారా? ఆలస్యం అవుతుందా? అందమైన బావా, ఆవ పాలకోవా. కనకం, ఇటు రావే. నువ్వు కూడా వెళ్ళు. అందమైన మొగుడా,
నాకు పేడ వద్దు పెంట వద్దు పండుగ నుంచి. ఇది నేను చేశాను బావా, తిను. ఇందులో నా ప్రేమంతా కూరాను. పుట్టిదే బావా, మిఠాయి కొట్టు నుంచి తెప్పించింది. అందులో ప్రేమలు కాదు చీమలుంటే ఇందాకే తెలిపింది. బావా, ఇది నేను నా స్వహస్తాలతో చేశాను, తినవు? సరే సరే, ఓ పని చేయండి. మీరిద్దరు ఆ కుర్చీలెక్కి నిశ్శబ్దంగా నిలబడండి. నేను 1, 2, 3 కౌంట్ చేస్తాను. 3 అనే లోపు దిగిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు. గెలిచిన వాళ్ళు చెప్పింది వింటాను, పెట్టింది తింటాను. సరేనా? అలాగే బావ. ఎక్కండి, కమాన్. 1, 2. స్త్రీ అను బావా. నా ఇష్టం వచ్చినప్పుడు అంటారు. ఈ లోపు మీరు కుర్చీ దిగినా మాట్లాడినా ఓడిపోయినట్టే. పిల్లలు ఆడుకుంటున్నారు. మరే మా కనకాన్ని రమేష్ ని చూస్తుంటే ముచ్చటేస్తోంది. అచ్చు తప్పు, మా కాంతాన్ని రమేష్ ని చూస్తుంటే ముద్దొస్తోందో. పెద్దవాళ్ళందరికీ ఉత్తరాలు రాసి ఈ విషయం ముందుగా తెలియపరిస్తే మంచిది కదా. ఓ లిస్ట్ తయారు చేశాను, చూడు. ఒక్క నిమిషం. బాబు రమేష్, నీకు మా కాంతానికి తిరుపతి కొండ మీద పెళ్లి జరిపించాలనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏమిటి? ఒక్క నిమిషం. మా కనకానికి నీకు పెళ్లికి వచ్చే నెలలో ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి కబురు చేయనా నాన్న? ఒక్క నిమిషం. ఒరేయ్, నువ్వు మా కాంతాన్ని పెళ్లి చేసుకోబోతున్న శుభ సందర్భంలో మంచి సూట్ కుట్టించుకోరా. ఇదిగోరా 10,000. ఒక్క నిమిషం. బావా, సాయంత్రం సినిమాకి వెళ్దామా? మంచి లవ్ స్టోరీ ఒక్క ఆడుతుంది. నిమిషం. బావా, సాయంత్రం మన ఇద్దరం ఎగ్జిబిషన్కి వెళ్దామా? ఒక్క నిమిషం. ప్రభా, ఏమిటి పూలు కోస్తున్నావా? చేతులు కందిపోతాయి. ఆ దుర్గేం చేస్తుంది? దుర్గా, దుర్గ కోస్తానందండి, నేనే వద్దన్నాను. నాకేం తోచడం లేదని. పెళ్ళైపోతే ఇంకా తోచకపోవడం అనే సమస్య ఉండదులే. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు గబుక్కుని చెబితే భయపడిపోతావేమో అని సంశయించాను. ఇప్పుడు నీకు వయసు వచ్చింది, చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక చెప్తున్నాను. నీకు మంచి సంబంధం చూశాను ప్రభా. వరుడు నల్ల బంగారం. అతనికి కాస్త వయసు ఎక్కువైనా బోల్డ్ మనసు ఎక్కువ. రేపు పొద్దున సరిగ్గా 8 గంటలకి నీ ఇంటి తలుపు కొట్టే వ్యక్తే నీ కాబోయే భర్త. ఆయన కాళ్ళకి వినయంగా నమస్కరించు. అలాగే బావగారు. ఇంకేం విశేషాలు? జయరామ్, హలో రమేష్, ఎన్నాళ్ళైందిరా నేను కలిసి? ఎప్పుడొచ్చావు ఊరు? ఇవాళ వచ్చాను రా, ఈ హోటల్లో దిగాను. హై సి మీట్ మై ఫ్రెండ్ శరత్. హలో సార్. ప్రసాద్ ల్యాబ్స్ లో హలో పనిచేస్తాను. రమేష్. ఏం పని మీద వచ్చావు? రేపు ఇంటర్వ్యూ ఉందిరా. హై సి ఎక్కడ? అదే యూనివర్సల్ ఇంజనీర్స్ అని. చంపేసి ఒప్పు, నేను పనిచేస్తోంది ఆ కంపెనీలోనే. అలాగా? వెరీ గుడ్. రేపేవో ఇంటర్వ్యూలు ఉన్నాయి. మా మేనేజ్మెంట్ తో నీ గురించి చెప్తానులే. చాలా థ్యాంక్స్ రా. మా ఊళ్ళో మా అమ్మ నాన్న పెళ్లి పెళ్లి అంటూ ఎడాపెడా మేళాలు వాయించేస్తున్నారా, అందుకే వాళ్ళకి చెప్పకుండా పారిపోయి వచ్చాను. ఎప్పుడైనా ఇంటికి రారా? ఆంజనేయ స్వామి గుడి పక్క సందులో 4వ ఇల్లు. షూర్, తప్పకుండా వస్తాను. ఎలాగో రేపు ఆఫీస్లో కలుస్తాం కదా. మరే క్యారీ ఆన్. మాలోకం, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో, వేరైపోయింది. పద పద, ప్రభింటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిలా షెడ్లోంచి బయటికి తీయడానికి? బయట షెట్ కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమరు నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి, ఆడు తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా, డబ్బులు దండగా. పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు, కోడి బాబు, నా కోడిని చంపేసినారు బాబు, నా మహాలక్ష్మిని చంపేసినారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా. పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయరా, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే
పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు అవతల నాకు అర్జెంట్ పని ఉంది నేను వస్తా. అయ్యా 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 తమరిని ఉప్పు పాత్ర అయ్యా అయ్యారు నాలుగు వేలకు వదిలేసి పారిపోతారా అయ్యా